హలో ఎవ్రీవన్, అన్నవరం దర్శనం అయితే అయిపోయింది. ఇంక నేను గోరింటాకు అయితే ఇలా పెట్టుకున్నా మీకు చూపిస్తున్నా. ఇంకా అన్నవరం నుంచి సింహాచలం అయితే స్టార్ట్ అయ్యాం మేము. అంటే మళ్ళీ ఈవినింగ్ అయితే గుడి క్లోజ్ చేసేస్తారని చెప్పి, అంటే ఇది ధనుర్మాసం కదా, 7:30కి ఈరోజు అంటే ఆ డేట్న గుడి అయితే క్లోజ్ చేస్తారంట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:30 అయింది. మేము చాలా ఫాస్ట్గా టెంపుల్కి అయితే రీచ్ అవ్వాలి, లేకపోతే మాకు దర్శనం అనేది దొరకదు. సో మేము ఆ టెంపుల్ వాళ్ళని కాల్ చేసి తెలిసిన వాళ్ళకి అడిగితే ఇలా అని చెప్పారు. సో అందుకే ఇంకా స్టార్ట్ అయిపోయాం. నైట్ టైం అయింది కదా, ఇంకా బస్సులో లైట్స్ అయితే వేసుకున్నాం. అదిగో నామాలు కనిపిస్తున్నాయి కదా, అదే అనమాట. మనం గుడికి అయితే వచ్చేసాం సింహాచలం. మేము జస్ట్ మిస్ అనమాట. ఇలా దర్శనమైంది, అలా డోర్స్ క్లోజ్ చేశారు. దర్శనం చాలా బాగా జరిగింది. మాకు లోపలికంటా వెళ్ళాము. ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతున్నాయి, చూసారు కదా. మొత్తం లైటింగ్ పెట్టి సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి పూలతో డెకరేట్ చేశారు. గుడి అయితే చాలా బాగుంది. చాలా హడావిడిగా చాలామంది జనం అయితే ఉన్నారు. ఒక పక్క ముగ్గులు పోటీలాగా జరుగుతున్నాయి, అందరూ ముగ్గులు పెడుతున్నారు. అండ్ ఇది భోగి ముందు రోజు కాబట్టి కట్టెలు కూడా వేశారు భోగి మంటలకి. అది కూడా చాలా బాగుంది. ఇంకా మొత్తం మేము అన్నీ చూసుకుని ఫొటోస్ అయితే దిగి మంచిగా ప్రసాదం అది తిని ఇంకా గుడంతా చూస్తూ ఉన్నాము. మీలో ఎవరైనా సింహాచలం దర్శనం చేసుకోకపోతే తప్పకుండా విజిట్ చేయండి. వైజాగ్ దగ్గరికి వచ్చిన వాళ్ళైనా లేకపోతే ఆంధ్ర వచ్చిన వాళ్ళైనా కంపల్సరీగా సింహాచలం, అన్నవరం మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయండి. అండ్ మేము ఇక్కడ చాయ్ అండ్ కాఫీకి ఆగాము. ఆమె కూడా మాతో మంచిగా మాట్లాడింది, షాప్ ఆవిడ. ఇంకా మేము కాఫీ అండ్ బిస్కెట్స్ అయితే తిన్నాము. చాలా మంచిగా అనిపించింది అంత చలిలో కాఫీ అండ్ బిస్కెట్స్తో. అది హైవే పక్కన వ్యూ చూస్తూ తినడం చాలా బాగా అనిపించింది. ఇవి ఒస్మానియా బిస్కెట్స్ టైప్ అనమాట. ఫైనల్గా మేము వైజాగ్ అయితే రీచ్ అయిపోయాం. వైజాగ్లో వి ప్రైడ్ హోటల్లో అయితే స్టే చేస్తున్నాం. ఇదిగో ఇదే మా రూమ్ అనమాట. సింపుల్గా నేను డాడీ అయితే వీడియో తీసుకున్నాం. సింపుల్గా ఒక 2 బెడ్స్ అండ్ 1 సింగిల్ బెడ్, మేము 3 కాబట్టి. అండ్ ఇది టిఫిన్ తినేసాం. నైట్ కూడా సరదాగా జస్ట్ అలా వాకింగ్కి అయితే వచ్చాము. దీని తర్వాత ఏం చేసాం నెక్స్ట్ పార్ట్లో షేర్ చేసుకుంటా.